హరే శ్రీనివాస. ఇప్పటి వరకు 14 అధ్యాయాలు ముగించుకొని 15వ అధ్యాయంలోకి ప్రవేశించాము. పురుషోత్తమ యోగము, దాని గురించి కొంచెం ముందుగా తెలుసుకుందాము. ఇంత క్రితం అధ్యాయముల్లో ప్రకృతి త్రిగుణములకు అతీతులమవ్వటం ద్వారా భగవత్ లక్ష్యమును చేరుకోవచ్చని శ్రీకృష్ణుడు వివరించి ఉన్నాడు. అనన్య భక్తిలో నిమగ్నం అవ్వటమే త్రిగుణములకు అతీతులమైపోవడానికి ఉన్న అద్భుతమైన పద్ధతి అని కూడా చెప్పి ఉన్నారు. ఇటువంటి భక్తిలో నిమగ్నం అవ్వటానికి మనం మనస్సుని ఈ ప్రపంచం నుండి దూరం చేసి దానిని భగవంతుని అందే నిమగ్నం చేయాలి. అందుకే ఈ ప్రపంచం యొక్క స్వభావాన్ని తెలుసుకోవడం చాలా ఆవశ్యకం. ఈ అధ్యాయంలో అర్జునుడికి భౌతిక జగత్తు పట్ల వైరాగ్యం పెంపొందించడానికి సహాయం చేయడానికి శ్రీకృష్ణుడు ఈ యొక్క భౌతిక జగత్తును తద్రూప ఉపమానంతో వివరిస్తున్నాడు. భౌతిక జగత్తును ఒక తలక్రిందులుగా ఉండే అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టుతో పోల్చుతున్నాడు. బద్ధ జీవాత్మ ఆ వృక్షం ఎక్కడి నుండి వచ్చిందో, ఎప్పటి నుండి ఉందో, అది ఎట్లా పెరుగుతూనే ఉంటుందో తెలుసుకోకుండానే ఒక జన్మ నుండి ఇంకో జన్మకి ఆ చెట్టు కొమ్మలలో పైకి కిందికి తిరుగుతూనే ఉంటుంది. ఆ చెట్టు యొక్క వేర్ల పైకి ఉంటాయి, ఎందుకంటే దాని యొక్క మూలము భగవంతునిలో ఉంది కాబట్టి. వేదములలో చెప్పబడిన కామ్య కర్మములు ఆ చెట్టుకు ఆకులు వంటివి. ఆ చెట్టుకు పోషాణం ప్రకృతి యొక్క త్రిగుణములు. ఈ త్రిగుణములు ఇంద్రియ విషయములను సృష్టిస్తాయి. అవి ఈ చెట్టుకు అంకురములు అంటే మొగ్గ లాంటివి. ఈ అంకురములు ఊడలను జనింపచేస్తాయి. అవి వృక్షమును మరింత విస్తరింపచేస్తాయి. ఈ అధ్యాయము ఈ ఉపమానం ఆధారంగా భౌతిక ప్రపంచంలో క్లేశములకు గురయ్యే జీవాత్మ భౌతిక అస్తిత్వంలో ఉండే జగత్తు యొక్క నిజస్వరూపం యొక్క అజ్ఞానం వలన మరింత దానిలో ఎలా చిక్కుకొని పోతుందో విస్తారంగా వివరిస్తుంది. వైరాగ్యం అనే గొడ్డలి సహాయంతో ఈ వృక్షాన్ని కొట్టివేయాలని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఆ తర్వాత మనం ఆ చెట్టు యొక్క మూలం కోసం వెతకాలి. అది స్వయంగా భగవంతుడే. ఆ మూలాన్ని తెలుసుకున్న పిదప ఆయనకి ఈ అధ్యాయంలో చెప్పబడిన విధంగా శరణాగతి చేయాలి. అప్పుడు మనం ఆ భగవంతుని యొక్క దివ్య ధామంను చేరుకుంటాము. ఆ తదుపరి మళ్ళీ ఈ భౌతిక జగత్తులోనికి రాము. శ్రీకృష్ణుడిక తదుపరి తన యొక్క నిత్య సనాతనమైన అంశములైన ఈ జగత్తులో ఉన్న జీవాత్ములు దివ్యమైనవి వివరిస్తున్నాడు. కానీ భౌతిక ప్రకృతిచే బద్దులైపోయి మనస్సుతో కలిపి 6 ఇంద్రియములచే అవి కష్టాలను అనుభవిస్తున్నాయి. జీవాత్మ దివ్యమైనది అయినా అది ఎలా ఇంద్రియముల యొక్క భౌతిక విషయములను భోగిస్తూ ఉంటుందో వివరిస్తున్నారు. ఆత్మ మరణ సమయంలో ఇంకొక శరీరంలోనికి తన ప్రస్తుత జన్మ యొక్క మనస్సు మరియు ఇంద్రియములతో సహా ఎలా ప్రవేశిస్తుందో వివరిస్తున్నారు. అజ్ఞానులు తమ దేహంలోని ఆత్మను గుర్తించరు మరియు అది మరణ సమయంలో వెళ్ళిపోవడానికి కూడా గుర్తించరు. కానీ యోగులు తమ యొక్క జ్ఞాన చక్షువులచే మరియు పవిత్రమైన మనస్సుచే దాన్ని గ్రహిస్తారు. అదేవిధంగా భగవంతుడు కూడా తన సృష్టిలో అంతటా ఉంటాడు. కానీ ఆయనను జ్ఞాన చక్షువులచే తెలుసుకోవాలి. అంతటా వ్యక్తమయ్యే ఆయన యొక్క విభూతుల ద్వారా జగత్తులో భగవంతుని యొక్క అస్తిత్వంను మనము ఎలా తెలుసుకోవచ్చో శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. క్షరము, అక్షరము మరియు పురుషోత్తమ అనే పదముల వివరణతో ఈ అధ్యాయం ముగిస్తుంది. క్షరము అంటే భౌతిక జగత్తులో నశించిపోయే జీవరాశులు. అక్షరము అంటే భగవంతుని దివ్యధామంలో ఉన్న విముక్తి పొందిన జీవులు. పురుషోత్తమ అంటే సర్వోత్కృష్ట భగవానుడు. ఆయనే మార్పులేని నియామకుడు మరియు పోషకుడు. ఆయన క్షర మరియు అక్షర జీవులకు అతీతుడు. ఆయన మనసారా ఆరాధింపబడాలి. జై శ్రీకృష్ణ.